సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాతు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ జ్ఞాన సరస్వత్యై నమః. మరి ఈ రోజున మంత్రబలం కార్యక్రమంలో లక్ష్యాన్ని సాధించడంలో లక్ష్య సాధన అనే విషయంలో ఒక చక్కని మంత్రాన్ని మీకు తెలియజేస్తాను. మనం చాలామంది అది సాధించాలి, ఇది సాధించాలి, లేకపోతే ఒక మంచి రచయిత అవ్వాలి, లేకపోతే ఒక మంచి గాయకుడు అవ్వాలి, లేకపోతే ఒక మంచి వ్యాపారవేత్త అవ్వాలి, లేకపోతే ఒక మంచి ఏదైనా సరే ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. కానీ వాళ్ళ ప్రయత్నం బాగానే చేస్తారు. ఏదో చిన్న చిన్న లోపాల వల్ల, చిన్న చిన్న కారణాల వల్ల వాళ్ళు కొన్ని అవకాశాలు కోల్పోయి వెనకబడిపోతూ ఉంటారు. మరి అటువంటి వారికి ఏదైనా సరే విజయాన్ని సాధించడానికి, మీ లక్ష్యాన్ని సాధించడానికి ఏదైనా మంత్రం ఉందా అంటే మంత్రశాస్త్రంలో చెప్పబడింది. ఈ యొక్క మంత్రాన్ని కనుక మీరు జపించినట్లయితే అవకాశాలు మీ ముందుకు వస్తాయి. అంటే మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రయత్నం వృధా అవ్వకుండా మీ ప్రయత్నం విజయవంతం అవుతుంది. అదేవిధంగా మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ కూడా విజయాన్ని సాధించి మీ లక్ష్యాన్ని, మీ గమ్యాన్ని చేరడంలో ఒక అడుగు ముందుకు వేస్తారు. అదేమిటయ్యా అంటే ఓం శ్రీ కల్పాయై నమః. ఓం శ్రీ కల్పాయై నమః. ఇది మీరు ఎప్పుడైనా ఎక్కడైనా మీకు 10 నిమిషాలు ఖాళీ దొరికినా, ఎక్కడైనా కూర్చున్న చోటైనా, ఇంట్లోనైనా, బయటైనా, ఎక్కడైనా సరే మీరు ప్రశాంతంగా కూర్చోండి. ఓ పక్కగా కూర్చుని ఈ యొక్క మంత్రాన్ని కనుక మీ యొక్క నిరంతర సాధన చేస్తూ ఉండండి. అవకాశాలు మీకు కల్పింపబడతాయి, మంచి అవకాశాలు వస్తాయి. మీ గమ్యం చేరుకోవడంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా, విఘ్నాలు లేకుండా చాలా ముందుకు వెళ్తారు. మీకు చేజారిపోతున్న అవకాశాలు ఏదో ఒక రకంగా మీ చేతికి అందుతాయి. అంటే ఒకేసారి 100 మెట్లు ఎక్కేస్తామని చెప్పలేం, కానీ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పైకి వెళ్తారు. అసలు పునాదే లేకుండా ఆగిపోయినటువంటి మీ గమ్యం, అంటే మీ యొక్క లక్ష్య సాధన ఏదైతే ఆగిపోయిందో అది చిన్న చిన్న అవకాశాలు వచ్చి మెల్లిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ మీరు విజయం వైపు చాలా వేగంగా దూసుకెళ్తారు. కాబట్టి ఓం శ్రీ కల్పాయై నమః. ఓం శ్రీ కల్పాయై నమః. ఈ యొక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీ ఇంట్లో మీ దేవుడు మందిరం దగ్గర కూర్చుని 54 సార్లు కానీ 108 సార్లు కానీ ఈ యొక్క మంత్రాన్ని జపించండి. అవకాశాలు మీ దగ్గరికి వస్తాయి. మీకు వచ్చిన అవకాశాలు తప్పకుండా మీరు సద్వినియోగం చేసుకోవాలి. అది చిన్న అవకాశం అవ్వచ్చు, పెద్దది అవ్వచ్చు, లేకపోతే మీ స్థాయికి తగింది అవునా కాదా అని కాదు, అసలు అవకాశం వస్తుందా లేదా అన్న విషయం. అసలే అవకాశాలు లేని వాళ్ళకి చిన్న అవకాశం వచ్చినా చాలు. కాబట్టి అటువంటి ప్రతి చిన్న అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని చదువుకుంటూ మీ లక్ష్యం వైపు, గమ్యం వైపు వెళ్ళండి. అదేవిధంగా మనం విజయాన్ని సాధించాలంటే మనకి కులదేవతారాధన, ఇష్టదేవతారాధన 2 ఉండాలి. మన ఇంటికి ఏదో ఒక దేవుడు ఉంటారు. కొంతమందికి వెంకటేశ్వర స్వామి, కొంతమందికి మల్లన్న స్వామి, కొంతమందికి అమ్మవారు, కొంతమందికి ఇంకో దేవుడు అలాగే ఉంటారు. అలా ఇంటి దైవాన్ని కూడా మనం నిత్యం ఆరాధిస్తూ ఉండాలి. అదేవిధంగా మనకి ఎంత పని ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా సరే, మనం ఎంత పనిలో పడినా కూడా ఉదయాన్నే లేచి బయటకు వెళ్ళే ముందుగా మన పూజామందిరం ఏదైతే ఉందో ఆ పూజామందిరంలో ఉన్నటువంటి ముందు రోజు పూజ చేసిన పువ్వులు ముందు శుభ్రంగా తీసేయాలి. ఎప్పుడూ కూడా ముందు రోజు పూజ చేసినవి మరునాడు ఎక్కువసేపు దేవుడి మీద ఉండకూడదు. ఉదయాన్నే నిర్మాల్యం అంటారు దాన్ని. ఆ నిర్మాల్యం అంటే ముందు రోజు పూజ చేసిన పువ్వులన్నీ కూడా తీసేసి శుభ్రంగా కొత్త పువ్వులు పెట్టి ఒక దీపాన్ని వెలిగించి మీ ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఆరాధన చేసుకుని ఈ యొక్క మంత్రాన్ని కనుక ఓం శ్రీ కల్పాయై నమః, ఓం శ్రీ కల్పాయై నమః ఈ యొక్క మంత్రాన్ని కనుక
మీరు జపించినట్లయితే మీ యొక్క గమ్యం చేరడంలో విజయం సాధిస్తారు. తప్పకుండా మీకు చిన్న చిన్న అవకాశాలుగా మొదలవుతాయి. అసలే అవకాశం లేదు, ఏదైనా అవకాశం వస్తే బాగుండు అనుకున్న వారికి ఎవరో ఒకరు మిమ్మల్ని గుర్తించో, మీ శ్రమను గుర్తించో, ఈ మంత్రబలం చేత కూడా, ఈ మంత్రశక్తి చేత కూడా మీరు చేస్తున్నటువంటి ఈ దైవనామస్మరణ యొక్క మంత్రం ఏదైతే ఉందో దాని యొక్క శక్తి ద్వారా మీకు మంచి అవకాశాలు వస్తాయి. మీరు కోరుకున్న గమ్యాన్ని, మీరు కోరుకున్న లక్ష్యాన్ని తప్పకుండా చేరుకుంటారు. మరి అదే మాట మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, మీరు ఏ పూజ చేసినా, ఏ నోము చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ మంత్రం జపించినా, దైవ కార్యక్రమం ఏది చేసినా కూడా మీరు ఎంత ఖర్చు పెట్టారని కానీ, ఇంత ఖర్చు అయిపోయిందని కానీ, ఇంత ఖర్చు పెట్టి చేస్తే ఎన్నాళ్ళకి ఫలితం వస్తుందో అనేటటువంటి సందేహాలన్నీ కూడా తీసేయండి. ముందు భక్తితో, శ్రద్ధతో ఇది చేస్తే నాకు ఈ పని జరుగుతుంది, నాకు ఈ దేవుడి మీద, ఈ మంత్రం మీద నమ్మకం ఉంది అని చెప్పి భక్తితో, శ్రద్ధతో, నమ్మకంతో చెయ్యండి. విజయాన్ని సాధించండి. మీ గమ్యాన్ని, లక్ష్యాన్ని చేరుకుని సుఖ సంతోషాలతో జీవించండి. మీ యొక్క గమ్యాన్ని చేరుకోవడానికి మీ ఇష్టదైవం, మీ కులదైవం, నేను చెప్పిన మంత్రశక్తి కూడా మీకు తోడుగా ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.